అసలు తెలంగాణలో అసలు మా ప్రజాపాలన అంటే జనాలు చెవులు కోసుకుంటున్నారు, పడి చస్తున్నారు అనే లెవెల్. నిజమేనండి. ప్రజాపాలనలోని డెవలప్మెంట్ని చూసి అసలు నిజంగానే పడి చచ్చిపోతున్నారు. ఇగో మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఇక్కడ తెలంగాణలో ఫుడ్ పాయిజన్తో మరో గురుకుల విద్యార్థిని మృతి. గతంలో కూడా నేను హాస్పిటల్కి వెళ్ళి కూడా ఒక వీడియో చేస్తున్నాను. ఆ అమ్మాయి పాప ఎన్ని రోజులు ఆల్మోస్ట్ 20 రోజులు 25 రోజులతో పోరాడి మృత్యువుతోటి చచ్చిపోయింది. ఇప్పుడు ఎక్కడిది? పోచంపాడులోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఈ నెల 5వ ఫుడ్ పాయిజన్తో తీవ్ర అస్వస్థతకు గురైన 8వ తరగతి విద్యార్థిని సాయి లిఖిత, 14 సంవత్సరాల అమ్మాయికి. బాలికకు జాండీస్ ఉండడంతో ఫుడ్ పాయిజన్ తీవ్రత పెరిగి పరిస్థితి విషమైంది. హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సాయి లిఖిత నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండల కేంద్రంలో పొట్టకూటి కోసం జీవనం సాగిస్తున్న లిఖిత తల్లిదండ్రులు లింగం, లక్ష్మి. అంటే మనము చెప్తున్నా కూడా అందుకే అంటారు, గ్రౌండ్లో ఎందుకు మీకు ఇంత వ్యతిరేకత వచ్చిందంటే ఎంతసేపు మాకు బీఆర్ఎస్ కంటే ఎక్కువ వచ్చినాయని చూసుకొని కంపేర్ చేస్తున్నారు. ఎంతసేపు బీఆర్ఎస్ కంటే మేము బెటర్ అనుకుంటున్నారు. ఎక్కడ బెటర్ ఉంది సారు? ఎక్కడ బెటర్ ఉంది? ఇంత నేను చెప్పిన కదా, అర్ధబలము అంగబలము అన్నీ ఉపయోగిస్తే, అధికారులను అన్నీ ఉపయోగిస్తే 50% ఏది ఇంక్లూడింగ్ చేసిన ఏకగ్రీవాలు, వేలం పాటల్లాగా చేసి ఏకగ్రీవాలు చేసిన వాటితో కలిపితే అని చెప్పిన చావు తప్పు కన్నెలొట్టబోయినట్టుగా బయటపడ్డారు. కానీ కంపారిటివ్లీ బీఆర్ఎస్తో చేసి మేము మాత్రం ఏదో సాధించామని చెప్పుకుంటున్న నేతంలో మీకు ఒక్కొక్కటి జరుగుతున్నాయి. మీకేం తెలియదని కాదు కదా, మీకు ఒక ఇంటెలిజెన్స్ ఉంది కదా. ఇవాళ ఏ ఆనందంతో మీకు ఓట్లేసి మిమ్మల్ని గెలిపిస్తారనుకున్నారు? మీ బెదిరింపులు కాకపోతే ఏం చేసిరని ఒక్కటి చెప్పండి. మీరు ఇచ్చిన ఫ్రీ బస్కా, లేకపోతే మీరు ఇచ్చిన ఇందిరమ్మ చీరలకే వచ్చేసి పొలోమని ఓట్లేసిరా మీకు? మరి వేసుంటే ఎందుకు 70-80% మనం స్వీప్ చేసుకోవాలి కదా, ఎందుకు రాలేకపోయింది? ఈరోజు మీకు అంత అవసరం, అంత గతి పట్టేది ఏముంటుండే? ఇవాళ తాటికాయంత అక్షరాలతోటి మీడియాని మేనేజ్ చేసి రాయి అని మీడియాలో చెప్పించుకోవడం, రాపించుకోవడం అనే పరిస్థితి ఎందుకు వచ్చి ఉండేది? ఇదే తెలంగాణ ప్రజలు అడుగుతున్న మాట.